అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో మోదీ నా ఫ్రెండ్ అని పదే పదే చెప్తుంటారు. గతంతో పోలిస్తే ఇండియా అమెరికా మధ్య సంబంధాలు ఎంతో బలపడ్డాయి. అయితే ఆపరేషన్ సింధూర్ సమయం నుంచి అమెరికా వైఖరిలో మార్పు కనిపిస్తోంది. భారత్ నా ఫ్రెండ్ అంటూనే మాకు పాకిస్తాన్ కూడా ముఖ్యమే అనే వైఖరిని అమెరికా కనబరుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ లంచ్ మీటింగ్ ప్లాన్ చేశారు. దీంతో పాకిస్తాన్కు అమెరికా ఎందుకు ఇంత ప్రాధాన్యమిస్తోంది అనే చర్చ నడుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి లంచ్ చేయనున్నారు అనే వార్త భారతీయులకు ఆగ్రహాన్ని తెప్పించింది. భారత్ నా మిత్ర దేశం, మోదీ నా ఫ్రెండ్ అంటూ నిన్న మొన్నటిదాకా తెగ ప్రేమ కురిపించిన ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆపరేషన్ సింధూర్లో భారత్ స్పష్టంగా పైచేయి సాధిస్తున్న సమయంలో తానే జోక్యం చేసుకుని ఇండియా పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ డబ్బా కొట్టుకున్నారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత్ ఖండించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో డొనాల్డ్ ట్రంప్ లంచ్ భేటీకి ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు తక్షణ కారణం అని భావించవచ్చు. ఇరాన్, పాకిస్తాన్ పొరుగు దేశాలు. ముస్లిం దేశాలైన ఈ రెండింటి మధ్య చారిత్రాత్మకంగా సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పటికీ ఇజ్రాయెల్తో యుద్ధంలో పాకిస్తాన్ తన పొరుగు దేశమైన ఇరాన్కు మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ టెల్ అవీవ్ కనుక మాపై అణుదాడి చేస్తే మాకు మద్దతుగా పాకిస్తాన్ సైతం ఇజ్రాయెల్పై అణుదాడులతో దాడి చేస్తుంది అని ప్రకటించారు. అయితే పాకిస్తాన్ మాత్రం అలాంటిదేం లేదని చెప్పింది. ఇరాన్ను ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలని పట్టుదలతో ఉన్న అమెరికా ఈ క్రమంలో టెహ్రాన్కు పాకిస్తాన్ సహకరించకుండా చూడడం కోసమే ఆర్మీ చీఫ్ మునీర్లు లంచ్ భేటీకి ఆహ్వానించినట్లు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇరాన్ను అన్ని విధాలుగా ఒంటరి చేసి శాంతి చర్చలు మినహా మరే మార్గం లేకుండా చేయాలి అన్న ట్రంప్ వ్యూహంలో భాగంగానే అసిమ్ మునీర్ను భేటీకి పిలిచారు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ను అసలు ఒక దేశంగానే గుర్తించలేదు. అలాంటిది ఇప్పుడు తోటి ఇస్లామిక్ దేశం మీద అదే ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే దానికి అండగా నిలవాల్సింది పోయి ఆర్మీ చీఫ్ వైట్ హౌస్లో లంచ్ చేయడానికి వెళ్లడాన్ని పాకిస్తానీలు తప్పుపడుతున్నారు.